దేవునికి స్తోత్రంలో మరోసారి ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ధన్యత కొరకే దేవుని స్తుతిద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనము. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీన నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచి గానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. యేసు ప్రభు విశ్రాంతి దినమందు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు 18 ఏళ్ళ నుండి బలహీనపరచబడిన దెయ్యం పడిన ఒక స్త్రీ అక్కడ నడుము వంగిపోయింది. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయింది. ఆమె చాలా బలహీనంగా ఉంది. ఆమె దేవుని మందిరానికి రావటం ప్రభు చూశాడు. ఆయన పిల్లరా, బలహీనతలు ఉండే కదా అని చాలామంది దేవుని మందిరానికి రారు. నాకు ఒంట్లో బాగోలేదు, నా మనసు బాగోలేదు, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలనిపించట్లేదు అని చాలామంది ఇంట్లోనే ఉంటారు. కానీ ఆ సమస్యలు ఇతరులు చెప్తే ఎవరు కూడా వింటారే తప్ప నీ సమస్యలు ఎవరు తీర్చలేరు. కానీ 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈ యొక్క స్త్రీ దేవుని మందిరానికి వెళ్ళింది. ప్రభు చూశాడు ఆమెని. 18 సంవత్సరాల నుంచి ఆమె నడు వంగిపోయి ఆమె చక్కగా నిలబడలేని స్థితిలో ఉంది. ఆమె అనేకమైన బలహీనతలు మనుషులు ఈ రోజున నిలబడలేకోకుండా, చక్కగా జీవించలేకోకుండా, వంగిపోయి బలహీనపరిచే పరిస్థితులు చాలా అనేకమైన సమస్యల చేత ఈ రోజున వంగిపోయిన స్థితిలో ఉన్నారు. ఎటువంటి యొక్క బలహీనత వల్ల నువ్వు బలహీనపరచబడుతున్నావో నాకైతే తెలియదు. కానీ ఈ రోజున దేవుడిని బలహీనత నుంచి ఆయన విడిపించాలని ఆశపడుతున్నాడు. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న బలహీనత అయినా, నీ కుటుంబం మీద, నీ బిడ్డ మీద పనిచేస్తున్న బలహీనతల్ని, ఆ సమస్యల నుంచి దేవుడిని నువ్వు బాగు చేసేవాడికి ఉన్నాడు. నీ సమస్య ఏదైనప్పుడు కూడా మనుషులు చెప్పటం కాదు, మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువేయండి ప్రభు చెబుతున్నాడు. కాబట్టి ఏ మేలు కూడా ఆయన కొదువు లేకోకుండా మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరుడు, సహోదరి, దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ఆయన. ఆ స్త్రీకి ప్రభు చూశాడు. ఆమె 18 సంవత్సరాల నుంచి ఆమెను బలహీనపరిచేసిన దురాత్మ. కొన్నిసార్లు సాతాను మనుషుల్ని బలహీనపరుస్తూ ఉంటే, లెగలేకోకుండా చేస్తే, బలహీనలుగా మార్చేస్తూ ఉంటే, ఆరోగ్యం లేకుండా చేస్తూ ఉంటే, అలాగే ఆర్థికంగా పైకి లేకుండా కృంగజేస్తూ ఉంటే, అయితే నిన్ను నిలబెట్టేది ఆయన ఉన్నాడు, బలపరిచే దేవుడు ఉన్నాడు, బాగు చేసే దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు యేసుక్రీస్తు. ఏ మనుషుల దగ్గరికి వెళ్ళినా వింటారు తప్ప నీ సమస్యలు తీర్చలేరు. కానీ నీ సమస్యలన్నీ తీర్చగల యేసయ్య దగ్గర నువ్వు వచ్చినప్పుడు, దేవుని మందిరానికి నువ్వు రాగలిగితే, ప్రభు సన్నిధిలోకి వచ్చి నీ యొక్క స్థితిని, నీ పరిస్థితిని, నీ యొక్క అక్కరనింట దేవుని తెలియపరిచినప్పుడు నీ స్థితి గతులను ఆయన మార్చి, ఆయన ప్రభు నిన్ను నిలబెట్టిన ఆశీర్వాదకరంగా చేస్తాడు. చూడండి, ఆమెను చూశాడు. ఆమె యొక్క బలహీనతలో ఉంది. ఆమె వంగిపోయిన స్థితిలో ఉంది. ఈ రోజున ఏ పాపు నిన్ను వంచివేసిందో, ఏ బలహీనత నిన్ను లెగలేకుండా చేస్తుందో, నువ్వు ప్రభువు దగ్గరికి వస్తే ఆ బలహీనతలన్నించి దేవుడు నిన్ను పైకి తీసుకొచ్చి నిన్ను బలవంతుడిగా చేస్తాడు. ఆయన లేవనెత్తేవాడు ఆయనే, బలపరిచేవాడు ఆయనే, శక్తినిచ్చేవాడు ఆయనే, జీవనిచ్చేవాడు ఆయనే. కాబట్టి ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, దేవుని మందిరానికి వచ్చింది, దేవుని ఆరాధించడానికి వచ్చింది, దేవుని స్తుతించడానికి వచ్చింది. నీ సమస్య ఏదైనప్పుడు కూడా అక్కడ ప్రభు దగ్గర వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి నువ్వు బయటకు వస్తావు. అన్నా కూడా తన యొక్క గుడ్రాలుగా ఉంది. అనేకమైన శోధనలో తోటికాల ద్వారా సుట్టుపడి మాటలు, అనేక విధాలుగా ఆమె శ్రమ పెట్టబడతా ఉంది. కానీ దేవుని మందిరానికి వచ్చింది. ఆమె సమస్యని ప్రభు దగ్గర తీసుకొచ్చి, తన సమస్యని ప్రభు దగ్గర తీసుకొచ్చింది. ఆయన సన్నిధిలో కన్నీరుగాచి ప్రార్థన చేసినప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె బిడ్డలు లేక గుడ్రాలుగా ఉంటుంది, అవమానాలు పడుతుంది. ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు ఆమె జీవితంలో కార్యం చేశాడు. అనేక దినాల నుంచి ఆమె సరిగ్గా తినేది కాదు. ఆమె హృదయం ఎప్పుడు కూడా దుఃఖం ఉండేది. కానీ ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత ఆమె దుఃఖం పోయింది. ఆనాటి నుంచి ఆమె భోజనం చేయటం ప్రారంభించింది. మరుసటి సంవత్సరానికల్లా దేవుడు ఆమెకు కుమారుని ఇచ్చినాడు. చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి.
నీ సమస్య ఏదైనప్పుడు కూడా అది నిన్ను ముట్టి బాగు చేసి నిలబెట్టే దేవుడు ఆయన. నీకు చక్కటి జీవితాన్ని ఇచ్చే దేవుడు ఆయన. అందుకే ఆమె ముట్టినప్పుడు ఆమె నిలబడింది, చక్కగా నడవటం ప్రారంభించింది. ప్రభు నీ జీవితాన్ని బాగు చేసి అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అట్టి కృప ప్రభు అనుగ్రహించిన. చిన్న ప్రార్థన చేద్దామా, ప్రభు నడుద్దామా. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాం. 18 సంవత్సరాల నుంచి వంగిపోయిన స్త్రీని మీరు ముట్టి బాగు చేశారు. అలాగే ఈ రోజున ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారో సమస్యల చేత, అనారోగ్యాల చేత, ఆర్థికమైన ఇబ్బందుల చేత, ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించండి. శాంతి, సమాధానం ఇవ్వండి. స్వస్థత, ఆరోగ్యం దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.